అయిపోగొట్టావు కదా లంచ్ అంతా. అయిపోయింది. సరే స్మెల్ చూసి చెప్పు నేనేం వండానో. నేనా? కరెక్ట్. వడ్డించమంటావా? పర్లేదు కొద్దిసేపు కానీ మళ్ళీ తింటా. అది సరే గానీ శాలరీ వచ్చిందా? శాలరీనా? లేదురా, ఇంకా డిలే అయింది. ఎందుకు? అంటే హెల్త్ వాళ్ళకి 2 days లీవ్ పెట్టా కదా, క్రెడిట్ టైం పడుతుంది. అరే రేపు సెకండ్ కదా, ఎన్నున్నాయి కట్టేటివి, ఎలా కడతా? కట్టకుంటే రేపు పొద్దున వాళ్ళ ముందర ఏం మొహం పెట్టుకొని తిరుగుతాం? చెప్దాం లేరా శాలరీ ఇంకా రాలేదని. ఇప్పటికే నువ్వు ప్రతి చోట మర్యాద తీసేసినావు. రేపటి నుంచి అప్పుల దగ్గర నుంచి ఫోన్లు వస్తాయి, తీసుకెళ్లి నువ్వే మాట్లాడు. 10 మంది 10 మాటలు అంటే అప్పుడు నీకు బుద్ధి వస్తుంది. ఇప్పుడు ఒకసారి కదా అలా జరిగేది. అరే అవన్నీ మాట ఇవ్వకముందు ఉండాలి, మాట ఇచ్చాక మరీ టైం అడిగితే ఎలా ఉంటది? ఇలా చేస్తే నా మర్యాద ఏం కావాలి? అరే శాలరీ వచ్చింది కదా, నాతో ఎందుకు అబద్ధం చెప్పావు? అయినా సారీ అండి అన్న నీ మాటలు అన్నందుకు. ఈ మాట వినడానికి చాలా వింతగా ఉన్నా కానీ ఇదే నిజం. భర్త డబ్బు తెస్తేనే భార్య దగ్గర వానికి మర్యాద, లేదంటే మర్యాదతో పాటు విలువ కూడా ఉండదు.